సో ఇప్పుడే మిస్టర్ బచ్చన్ అయితే చూసొచ్చాం గోకుల్ థియేటర్లో 7 o'clock షోకి. ప్రీమియర్ చేశారు ఆల్ ఓవర్ ద సిటీ, తెలిసిందే మీ అందరికి. యాక్చువల్గా 15th రిలీజ్ ఉండాలి కానీ 14th ప్రీమియర్ చేశారు. మరి ఇదేం చేశారో నాకైతే అర్థం కాలేదు. అండ్ దిస్ ఇస్ అస్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ. అబ్బా ఇదేం సినిమా సార్, వెరస్ట్ చిచి నీరసం వచ్చేసి ఎందుకు వస్తాడో ఎందుకు పోతాడో ఎవరికి అర్థం కావట్లేదు. ప్రీమియర్ చేస్తున్నారు, అసలు ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంటున్నారు టీం అందరం అనుకున్నాం. సో మూవీ చూసాక సేమ్ రొటీన్ స్టోరీ ఉంది. రైడ్ మూవీ, బాలీవుడ్లో రైడ్ మూవీ చాలా బాగుంటుంది, అజయ్ దేవగన్ది. నచ్చేలా కమర్షియల్ వేలో తీద్దాం అనుకున్నారు, బట్ అస్సలు నచ్చనట్టు తీశారు. అసలు సినిమా ఎంత బోరింగ్ ఉందంటే స్టార్టింగ్ లో సత్య యాక్టర్ ఉన్నంత వరకు ఏవో కొన్ని కామెడీ సీన్లు పండే, అది కూడా నాకు పర్సనల్ గా అంత నవ్వు రాకపోయినా థియేటర్ లో ఎంజాయ్ చేశారు జనాలు. అది తప్పితే హీరోయిన్ చూడడానికి బాగుంది, అంత పెద్ద రోల్ లేకపోయినా ప్రామినెన్స్ లేకపోయినా కానీ కొంచెం బాగుంది, ఐ క్యాండీ లాగా అనుకోవచ్చు. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఈ రెండు తప్పితే సినిమాలో ఏది బాగాలేదు భయ్య. రవితేజ గారి క్యారెక్టర్ కూడా ఎంత బోరింగ్ అనిపించిందంటే అసలు అంత మాస్ ఏదేదో జరుగుతూ ఉంటది కానీ మనకి ఏ ఫీలింగ్ ఉండదు. ర్యాండమ్ గా ఫైట్లు ఉంటాయి, ర్యాండమ్ గా సాంగ్లు వస్తూ ఉంటాయి. మరి హరిశంకర్ గారు ఏంటండి ఇది, వెరీ డిసప్పాయింటెడ్. మినిమం గ్యారంటీ అని ఉంటుంది అనుకున్నాను సినిమాలో, కానీ రావలేదు. రవితేజ గారు కూడా బాగానే చేశారు కొన్ని సీన్స్ లో. ఫస్ట్ హాఫ్ లో ఓకే పర్లేదు, ఒక యావరేజ్ టు బిల్ యావరేజ్ ఫస్ట్ హాఫ్ అనుకున్నాం, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎప్పుడు అయిపోద్ది అని సినిమా నేను వెయిట్ చేస్తున్నాను. ఇదే మైండ్ లో రన్ అవుతున్నప్పుడు వెనకాల నుంచి ఎవరో భయ్యా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసే ఆప్షన్ లేదా అని అడిచాడు, విచ్ ఎవ్రీబడి రిలేటెడ్. నిజం చెప్పాలంటే సినిమా ఇరిటేట్ చేసింది, ఇంతసేపు చిరాకేసిన సినిమా చూడాలనిపిస్తే. ఓవరాల్ గా నాకైతే మూవీ బిలో యావరేజ్, అంటే బిలో యావరేజ్ కి ఇన్సల్ట్. అది సినిమా బాగాలేదు అని స్టేట్మెంట్లు ఏమో, కానీ సినిమా మాకు నచ్చలేదు. నాకు పర్సనల్ గా ఇస్ వెరీ బోరింగ్, వెరీ స్లో, డ్రాగింగ్ ఉంది సినిమా అంతా. నన్ను పర్సనల్ గా ఎవడన్నా వచ్చి సినిమా చూడొచ్చారా అని అడిగితే స్కిప్ చేయబయ్యా అంటాను. సేవ్ యువర్ మనీ, సేవ్ యువర్ టైం. అండ్ ఏసీ కూడా వేయలేదు మా థియేటర్ లో. గోకుల్ థియేటర్ ఎర్రగడ్డకి వెళ్ళాము. మాస్ థియేటర్ లో క్రౌడ్ అరుస్తారు బాగా, అంటే ఫస్ట్ హాఫ్ లో బాగానే అరిచారు, సెకండ్ హాఫ్ వచ్చేది వాళ్ళకి అర్థమైపోయింది. సో ఇంకా పాటలు అరిచారు అంతే. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అండ్ మీరు సినిమా చూసినట్లయితే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి ఎలా ఉందో. అండ్ మా రివ్యూ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి రివ్యూస్, రియాక్షన్స్, వ్లాగ్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఓ దట్ సినిమా గైస్. 7 PM 14th August ఆల్రెడీ హాఫ్ డెడ్. నెక్స్ట్ 15th August పొద్దున్నే ఫ్లాగ్ హాయిస్టింగ్ మిస్ చేసుకొని మరి డబుల్ ఇస్మార్ట్కి వెళ్ళబోతున్నాం. మరి నాకు ఎక్స్పెక్టేషన్స్ మాత్రం నిల్. పూరి గారు ఎంతో కొంత సేవ్ చేయండి, యావరేజ్ సినిమా ఇవ్వండి చాలు, ఎక్కువ ఎక్స్పెక్టేషన్సే లేదు. మీరు యావరేజ్ ప్రోడక్ట్, బిలో యావరేజ్ ప్రోడక్ట్ ఇచ్చిన అమ్మ సెట్రా అని అయితే బయటకు వస్తాం. సో రేపు మూవీ చూసి అది కూడా రివ్యూ ఇస్తాం. ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం.